యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ 2024 సంవత్సరంలో 12 మాసాలు మరి ఆయన హస్తాల్లో ఆయన రెక్కల చోటును భద్రపరిచి ఈ 365 రోజులు మరి సంవత్సరంలో చివరి దినంలో ఈ ఉదయం దేవుని యొక్క మాటను, దేవుని యొక్క స్వరం వినగలిగినటువంటి ఈ భాగ్యాన్ని, సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనతో ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు, మన ముందు ఆయన నడుస్తూ మనం నడిపించాడు. ఈ సంవత్సర జీవిత కాలంలో ఎన్నో అనుభవాలు కొందరి జీవితంలో స్వీట్ మెమరీస్గా ఉన్నాయి, మరి కొందరి జీవితంలో బెటర్ మెమరీస్గా మరి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటివి. కొందరైతే ఈ సంవత్సరం ఎంత త్వరగా అయిపోయిద్దా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మరి కొందరైతే ఇంకా అంత త్వరగా అయిపోతుంది ఈ సంవత్సరం అని చెప్పేసి అనుకుంటారు. ఏదేమైనా దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. దేవుని యొక్క మహావాత్సల్యతను మన పట్ల నిత్యము కనపరుస్తూ ఈ యొక్క సంవత్సర చివరి దినంలో దేవుడు మనల్ని నడిపించాడు. ఈ ఉదయం మన TLC అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేశంలో తనకు ఆశీర్వాదం కలుగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు, తను ఆస్వాదింపవలనని కోరుకును దేశములో ప్రమాణము చేయవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణం చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును, అవి నా దృష్టికి మరుగవును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా జ్ఞాపకం చేసేటువంటి ఈ మాట ద్వారా దేవుడు ఈ ఉదయం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క 45వ యెషయా గ్రంథంలో 16వ వచనంలో చివరి 2 మాటలు మన జ్ఞాపకం చేయబడుతున్నాయి. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును. ఈ సంవత్సర కాలంలో దేవుని బిడ్డలారా, మరి ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, మరి మన యొక్క ఈ సంవత్సర ప్రయాణంలో ఎదురైనటువంటి పరిస్థితులు, నష్టాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఆర్థికమైన సమస్యలు కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని బట్టి చాలా మానసికంగా, శారీరకంగా కృంగిపోయిన పరిస్థితి ఉండొచ్చు. ఈ సంవత్సర పరిస్థితులు బహుగా నిన్ను బాధించి కృంగదీసేటువంటి పరిస్థితి ఉండొచ్చు. అయితే దేవుడి ఉదయం జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటంటే, ఆ వచనంలో శ్రేష్టమైన మాట అంటాడు, నా దృష్టికి మరవబడును అనేటువంటి మాట ప్రవక్త ద్వారా జ్ఞాపకం చేయించాడు. ఈ సంవత్సర కాలంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నీ జీవితంలో మరవబడబోతున్నాయి. నీ జీవితంలో అవి ఖచ్చితంగా అవి మరుగుగా, ఇక ఎన్నటికీ మరలా అవి పునరావృతం కాకుండా, అవి ఎన్నటికి కూడా మరలా రిపీట్ కాకుండా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో కార్యం చేస్తాడని చెప్పేసి ప్రవక్త ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ సంవత్సర పరిస్థితులను బట్టి రానున్నటువంటి నూతన సంవత్సరాన్ని ఎలా ఉండిద్దో అనేటువంటి దిగులు చెందాల్సిన పని లేదు, నిరాశపడాల్సిన పని లేదు. ఈ సంవత్సర పరిస్థితుల్ని దేవుడు నీ జీవితంలో రానున్నటువంటి సంవత్సరం మరి ఇక ఎన్నటికీ అవి జ్ఞాపకం చేయకుండా మరుగుపడేటువంటి రీతిలో దేవుడు తన కార్యం చేయబోతున్నాడు అనేటువంటి నమ్మికతో నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం. అట్టి కృపలో దేవుడు ఈ ఉదయం మనందరినీ కూడా స్థిరపరచునగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, మీకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ప్రవక్త యెషయా అన్నట్లుగా నా తండ్రి, అయ్యా పూర్వపు బాధలు అవి మరుగు చేయబడతాయి అని జ్ఞాపకం చెప్పబడింది. అవి కన్నటికి కూడా
జ్ఞాపకం లేకుండా చేయబడుతుందని చెప్పేసి తెలియజేసిన రీతిలో నా తండ్రి దేవా, ఈ సంవత్సర పరిస్థితులను బట్టి నా తండ్రి కొందరు జీవితంలో బాధకరంగా, వేదనకరంగా, దుఃఖకరంగా గడిచి ఉండొచ్చు. నిందలు, అవమానాలు, సమస్యలు, శోధనలు, ఆర్థికమైనవి, అనారోగ్య పరిస్థితులు వారిని ఎంతగానో కృంగదీసి బాధించి నొప్పించుండొచ్చు. అవి మరవబడతాయని జ్ఞాపకం చేశారు. దేవా, ఈ ఉదయం నా టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో నా తండ్రి మరి బాధ, నొప్పి, వేదన కలిగించేటువంటి పరిస్థితుల నుంచి ఆయన మీరు లేవనెత్తబోతున్నందుకు వందనాలు. వాటి నుంచి విడిపించబోతున్నందుకు వందనాలు. వాటి మీద జయాన్ని మీరు ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, రానటువంటి నూతన సంవత్సరంలోనికి నాయన సంతోషంతో ప్రవేశించిన తండ్రి, మీ యొక్క నూతన వాగ్దానాలకు వారసులుగా మీ బిడ్డలైనటువంటి మమ్మల్ని అందరిని కూడా బలపరుస్తూ సిద్ధపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.